సొంత కొడుకు గురించే, సొంత తల్లి గురించే మనం పరువు తీస్తూ ఉంటాం. కానీ యోసేపు అటువంటి వ్యక్తి కాదు. ఆమె యొక్క రహస్యాన్ని దాచిపెట్టడానికి ఇష్టపడ్డాడు యోసేపు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగప్పుడు నువ్వు ఒకటి జ్ఞాపకం చేసుకో, అలాంటి వారినే దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. యోసేపు ఆమెను అవమానించడానికి ఇష్టపడలేదు. ఈరోజు మనము ఎవరి గురించి నీకు తెలిసినా అది నీ హృదయంలో దాచిపెట్టుకో. నీ ఇంట్లో వాళ్ళ గురించి తెలిసినా అది బట్టబయలు చేసే మనసును చంపివేసుకో. యేసుక్రీస్తు ప్రేమ లాంటిదంటే పాపాలను కప్పివేసే ప్రేమ, పాపుల కొరకు మరణించే ప్రేమ, పాపి కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, పాపి కొరకు రక్తం కార్చిన ప్రేమ, పాపుల కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిన ప్రేమ ఆయనది. మనము కూడా అట్టి ప్రేమను కలిగి ఉందుముగాక. మంచోడిని నువ్వు ప్రేమిస్తున్నావు, నేను ప్రేమిస్తా, దాంట్లో ఏముంది గొప్పతనం? మంచోడికి నువ్వు చెప్తూ వందనాలు, అందరూ చెప్తారు, దాంట్లో ఏముంది గొప్పతనం? దేవుడు అంటున్నాడు, ఇదిగో చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాను, చెడ్డవారి మీదను మంచివారి మీదను వర్షాన్ని కురిపిస్తా ఉన్నాను. నువ్వు చెడ్డవారిని మంచివారిని ఒకేలాగా పలకరించాలి, చెడ్డవారిని మంచివారిని ఒకేలాగా ప్రేమించాలి, ఒకేలాగా క్షమించాలి. అందరి పాపములు హృదయంలో కప్పిపెట్టుకోవాలి నాలాగా అంటున్నాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. యోసేపు అవమానించడానికి ఇష్టపడలేదు. రహస్యంగా నా బ్రతుకు నేను బ్రతుకుతానులే అనుకున్నాడు. కానీ దేవుడు కలలో కనపడినప్పుడు వెంటనే దేవుడు మాటకు లోబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. కలలో కనపడి మాట్లాడుతూ ఉన్నాడయ్యా, నువ్వు విడిచిపెట్ట మాకు అని అంటే దేవుడు మాటకు లోబడ్డాడు. మరి నా బతుకు నాకుంది, నేనేమో ఎన్నో ఆశలు పెట్టుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఇలా చూస్తే ఇలాగైపోయింది, నా బ్రతుకు నేను బ్రతుకుతా అనుకోలేదు, సొంత నిర్ణయాలు తీసుకోవాలా. దేవుడు మాట ఎంత కఠినమైనా సరే చేయడానికి ఇష్టపడ్డారు యోసేపు. స్తోత్రం కలుగునుగాక. మరియ ఏ విధంగా అయితే అమ్మా నీకు ఇలాగ పరిశుద్ధాత్మ ద్వారా గర్భఫలం వస్తుంది అని అంటే ఏది ఏమైనా నీ కోసం నిలబడతా దేవా అని మరియ ఏ విధంగా నిలబడిందో యోసేపు కూడా అదే విధంగా నిలబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక.